सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं ప్రణమామ్యహం. దానికే ఒక సరదా ఉదాహరణ చెప్పాలి. ఒక తెలుగునాట కవి, సంస్కృత కవి తిండి దొరకక ఏదో ఢిల్లీ నగరం అప్పుడు ముస్లిమ్స్ పరిపాలన చేస్తున్నారు. యమునా నది ఒడ్డు కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. నీళ్లు పట్టుకోవడానికి వచ్చిన ఇద్దరు ముస్లిం వనితలు దెబ్బలాడుకుని కొట్టుకునేంత వరకు వెళ్ళింది. వాళ్ళని పాదుషా దగ్గరికి తీసుకెళ్లారు. మరి సాక్ష్యం ఎవడు అన్నారు. సాక్ష్యం ఎవడో దొరకలేట్టే పాపం. చివరికి ఎవడో చెప్పాడు, తెలంగి బొమ్మను హైసాబ్ అన్నట్టే పాపం. ఆయన్ని పట్టుకొచ్చారు. తపస్సు చేసి జపం చేసుకున్నాడు, మోసుకొచ్చేశారు. చూచాడు, అర్థమయ్యింది. అతని ఉర్దూ ఇతనికి రాదు, అతని హిందీ ఇతనికి రాదు, తెలుగు చెప్తే వాడికి అర్థం కాదు, సంస్కృతం అయితే అర్థం కాదు. కానీ విచిత్రం ఇక్కడే జరిగింది. వాళ్ళిద్దరూ మొట్టమొదటి తిట్టుకోవడం ప్రారంభించిన దగ్గర నుంచి కొట్టుకునేదాకా వాళ్ళు ఏ భాషలో తిట్టుకున్నారో ఆ భాషని ఈ మహానుభావుడు పలికాట. దీన్నే మిమిక్రీలో పద్ధతి ఉంటుంది. అంటే వాడు రష్యా భాష మాట్లాడు, రష్యన్ భాషలను సౌండ్ ఇస్తాడనమాట. దాన్ని ఏదో వెంట్రులాక్విదో మరేదో పేరు పెట్టి అంటూ ఉంటారు వాడు. దాన్ని ఆశ్చర్యపోయాడు పాదుషా. ఎక్కడా తేడా లేదు భాష లోపల, ప్రతి పదం ఉచ్చారణ చక్కగా ఉంది. నీకు ఆ భాష వచ్చా అన్నాడు. అక్షరముఖ రాదు మహాప్రభు అన్నాడు. ఆయన్ని గౌరవించాడు. ఈ పాటికి గమనించి ఉంటారు ఆయన ఎవరన్నది. జగన్నాథ పండితరాయలని మహాకవి, రసగంగాధరమని అద్భుతమైన కావ్యాన్ని మనకు అందించిన వారు. 5 లహరులు రాశాడు సూర్యుడి మీద, గంగ మీద, అలాంటివి. అంటే ఎందుకు చెప్తున్నాం? అలాగ ప్రభువు అంటే పరమప్రభు. ఇక్కడే ప్రభుత్వం కాదు, ఎక్కడికి వెళ్ళినా ప్రభుత్వం కావాలి. హస్తినాపురం దాటాడు సుయోధనుడు. ఏమయ్యాడు? మీరందరూ పెద్ద నాటకాల్లో రాజరాజు, సార్వభౌముడు ఇలాంటివన్నారు. మరి చిత్రరథుడు గంధర్వుడి చేతిలో ఏమైందండి? వాడికి శృంగభంగం జరిగింది. ఏమైందిట అంటే, నీ రాజ్యం హస్తినాపురం దాకానే, వాడు రాజరాజు కాదు, మీరంతా పేరిట్టారు. అది సంగతి. ఇక్కడ పరమప్రభువు అంటే దేవతలకందరికీ కూడా అధిపతి అయినవాడు. అందరికీ కూడా లోకంలో ఉండే ప్రాణుల క్రియలు, సాధనాలు, ఫలములు అన్నీ కూడా ఈయనే ఇస్తాడు. దేవాశ్చ అంటారు. పరమప్రభవే అంటే దేవతలకందరికీ నాయకుడని చెప్పి, శృతి ప్రతిపాదకమైన శాస్త్రములన్నిటికీ కూడా అధికారి ఇతడే పరమప్రభువు. ఇంతవరకు ఆదిత్య హృదయంలో ఉండే నామముల విశేషాలన్నీ చెప్పి అగస్త్యుల వారు ముగిస్తున్నాడు. మనకి సాధారణంగా లోకంలో ఏవండి ఈ విషయం గురించి చెప్పండి అని అడుగుతారు. ఆ వక్త పాపం వింటారేమో అని మొదలుపెట్టగానే ఆడియన్స్లో కూర్చున్నాడు వాద్యాలు చూసుకుంటూ ఉంటారు, ఎప్పుడు ఆపుతాడు వీడని చెప్పి. ఇదే పద్ధతిలో ఇక్కడ రాముడితో ఆ మాట అంటం లేదు. ఎంతవరకు ఏది చెప్పాలో చెప్పి ముగించడం అన్నది ఉత్తముడైన వక్తకుండే లక్షణం. ఇక్కడ అగస్త్యుడు కూడా గురుస్థానంలో ఉన్నాడు. ఆయన చాలా అందంగా చెప్తూ, ఇదిగో ఈ నామావళంతా నీవు అనుగ్రహింపజేసుకో అని చెప్పి, ఏవం ఆపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుష క్వచిత్ నావసీదతి రాఘవ. రాఘవ అంటున్నాడు. రాఘవ శబ్దంలో తమాషా ఏమిటి అంటే, రఘువంశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు రాఘవులే. మరి రాఘవ అంటే మనకి ఈయనెందుకే గుర్తొస్తాడు? ఆఖరికి లక్ష్మణస్వామి ఒకతోడు అన్నాడు, వనప్రవేశే రఘునందనస్య మత్ పాపమేవ నిమిత్తమాసీత్ అన్నాడు. అందరూ చెప్పే అర్థం ఏమిటి? రాముడు అడవికి వెళ్ళడానికి నా పాపమే కారణమని. అక్కడ భరతుడన్న మాట ఏమిటంటే, వనప్రవేశే రఘునందనస్య అన్న చోట రాముడైతే నియమం ఉంది కనుక వెళ్ళాడు. రఘునందనుడు అంటే రఘువంశంలో పుట్టినవాడు లక్ష్మణస్వామి కూడా, అతను కూడా అడవికి ఎందుకు వెళ్ళాడని బాధ. కారణం ఏమిటంటే, రఘువంశంలో ఉన్న అందరూ రాఘవులైనా ఆ పేరుతో రాముడికే పేరు వచ్చింది. కారణం ఒక తమాషా మాట చెప్పుకోవాలి. ఏమిటంటే, చిన్న చిన్న చేపల్ని తినే చేప పేరు సొరచేప అంటారు. ఈ సొరచేపని మింగగలిగేది తిమి అని ఉండేది. ఈ తిమిని కూడా తినగలిగేది తిమింగలం. తిమింగలాన్ని కూడా మింగేలాంటి జంతువు ఒకటి ఉండేది. దాని పేరు రాఘవ అనే పేరుతోటి.
ఇక్కడ రాముడు పుట్టిన తర్వాత రఘువంశంలో అందరి పేర్లు కలిపి అందరూ మర్చిపోయి రాముడినే చెప్పుకుంటూ ఆయన కీర్తి అంత గొప్పది అదనమాట. రావణ అతన్ని చంపాడు కదా, రావణ అంటే స్వరచేప అనుంది మనకి నిఘంటువులోను. అంచేత రాఘవ, ఓ రాఘవుడా వినవయ్య, ఏవం ఆపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుష కశ్చిత్ నావసీదతి. ఎవడైతే ఈ స్తోత్రాన్ని శ్రద్ధగా చదువుతాడో, కీర్తిస్తాడో, చదవడమే కాదు దాని గొప్పతనం తెలుసుకుంటాడో, ఆపత్సు ఆపదలు వచ్చినా కూడా, కృచ్ఛ్రం కష్టాలు వచ్చినా కూడా, అంటే ఏమిటి, నువ్వు అడవిలో ఉన్నప్పటికీ తెలియని కష్టాలు వచ్చినా, కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ, కాంతారం అంటే దారి తెన్ను తెలియని అడవి అన్నమాట. కాంతారేషు భయేషు చ కీర్తయన్, కీర్తించు చాలు అంతే తప్ప ఆదిత్య హృదయం చదవనేసరికి మధ్యలో కొత్తగా పద్ధతులు వచ్చాయి. అంగన్యాసకరన్యాసములు ఏదో చేయుట, ఇవన్నీ నువ్వు చెయ్యగలిగితే మంచిదే, చేసి తీరాలని నియమం లేదు. నీ ఇంటిలోకి నువ్వు అడుగు పెడుతున్నావు, తలుపు కొట్టి మే ఐ కమిన్ అని వస్తావా, రాకూడదని తప్పేం లేదు. అంటే అంగన్యాసకరన్యాసములన్నవి తప్పనిసరిగా చేసి తీరాలని నియమం లేదు. నిత్యానుష్ఠానానికి అవసరంలే, విశేష అనుష్ఠానానికి అవసరం. ఇప్పుడు మన పూజల్లో చాలా భాగం చూసినట్టయితే అవసరాన్ని మించి కొన్ని కొత్తవన్నీ చేర్చేసి, నిజానికి అది అరగంట పూజ మాత్రమే, దాన్ని కాస్త 3 గంటలు చేశాం. దాంతో సాధారణమైన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఓరి నాయన ఆ పూజ చేయాలంటే 3 గంటలు పట్టేలా ఉంది, నా వల్ల కాదు అని మానేస్తున్నారు. మనకి శాస్త్రం చెప్పింది ఏమిటంటే, నీవు కామ్యకర్మ, నిమిత్త కర్మ, విశేష కర్మ ఇలా ఉంటాయి. నిత్య అనుష్ఠానం చేసుకునేటప్పుడు నీకు చేతనైతే ఈ పనులన్నీ చెయ్యి, నీకు కుదరనట్టయితే చక్కగా ఆరాధన చేసుకునే విధానం ఇది. చెప్తే వినం, ఒళ్ళు పులిసిపోయేలా అవస్థపడుతుండాలి మనమంతా. ఇదే చెప్తున్నారు, కీర్తయన్ పురుష నకచ్చిత్ నావసీదతి, ఎక్కడా కూడా నశించడు. అలాగే చిన్న నియమాలు చెప్తున్నాను. పూజయస్వ ఏవం ఏకాగ్రో దేవదేవం జగత్పతిం, పూజించుకో. పూజించు అనొచ్చు కదా, పూజించుకో ఏమిటి, ఇప్పటి రోజుల్లో పూజలు చేసేవాళ్ళు పూజలు చేసుకోవటం లేదు, పూజలు చేస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. 10 మందికి ఉపయోగించేలా ప్రచారం చెయ్యి. మరి నువ్వు నీ ఇంట్లో పూజ చేసుకుంటున్నప్పుడు ఆ పూజ వల్ల నీకు ఫలితం ఉంటుంది నిజమే, 10 మందికి ఫలితం వచ్చి తీరుతుంది. అంతే తప్ప నేను పూజ చేస్తున్నాను చూడడానికి రండి, దానికి ఉన్న విశేషాలు. పూజయస్వ, పూజించుకో అంటే శ్రద్ధగా ఉండి చెయ్యి. పూజలకి బృందాలుగా పెడితే పూజ కంటే ముందు ఆ 15 మంది వస్తారు, వాళ్ళకి కాఫీలు టిఫిన్లు, మధ్యలో ఎవడో నాకు దాంట్లో షుగర్ వేయకండి అంటాడు. అసలు పూజ కంటే ముందు ఇవన్నీ ఎక్కువైపోతాయి. తర్వాత పూజ చేసిన దాకా ఉండి ఆ వ్యక్తి ఎవరో 2, 3 ప్రసాదాలు చేస్తాడు. ఇదే పూజ ఇంకో ఇంట్లో చేద్దాం అనుకున్నప్పుడు అతనికి అవకాశం లేదనుకోండి, ఓరి నాయనోయ్ ఇన్ని పూజలు చేసేటప్పుడు ఈ ప్రసాదాలను చేయాలి కాబోలు, నా వల్ల కాదు మానేస్తున్నారు. అంటే పూజల్ని వేళాకోళం చేయడానికంటలేదు, నీవు పూజ ఎంత శ్రద్ధగా చేయాలో దాన్ని గుర్తుపెట్టుకోకుండా ఇతరములన్నీ ఆలోచించద్దు అని చెప్పడానికి పూజయస్వ ఏనం ఏకాగ్ర, ఏకాగ్ర చిత్తంతో, మనస్సు పరిపరి విధాల పోకూడదు, ఏకాగ్ర చిత్తంతో చెయ్యి. దేవదేవం జగత్పతిం, ఆయన దేవదేవుడు జగత్పతి. ఏతద్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి, నీవు 3 సార్లు చదువు, త్రిగుణితం 3 సార్లు నీవు చక్కగా ఆరాధన చేసినట్టయితే యుద్ధంలో నీవు జయించగలవు. పూజయస్వ ఏకాగ్ర త్రిగుణితం, అంతే. ఇక్కడ ఉన్నది ఏమిటి అంటే 3 సార్లు చదువు. 3 సార్లు దేనికి అంటే, త్రికరణ శుద్ధి కోసం అని చెప్పి, మనసా వాచా కర్మణ దానికోసం అని చెప్పి, అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి, ఇది నువ్వు ఆరాధన చెయ్యి. ఆరాధన చేయగానే ఈ క్షణము లోపల, అంటే ఆరాధన చేసిన ఉత్తరోత్తర క్షణంలో నీవు రావణాసురుణ్ణి వధించగలవు, వధిస్తావు, ఈ ఫలితం లభిస్తుంది. అంటే అర్థమేమిటి, నీ మనస్సులో పరిపరి విధాల భావాలున్నాయి. రావణాసురుడు యుద్ధానికి వస్తాడా రాడా, వస్తున్నాడు, ఎక్కడ వస్తాడా రాడా, రానట్టయితే నేను నగరంలోకి ఎలా వెళ్ళాలి, కానీ నేను
వనవాస దీక్షలో ఉన్నవాడిని నగరము దాటడానికి వీల్లేదు అనగానే గబుక్కుని ఒక మాట అంటారు, వనవాస దీక్షలో ఉన్నవాడు నదులు దాటకూడదని ఉంది కదా, మరి సముద్రం ఎలా దాటాడండి అని ఉంది. దానికి యజుర్వేదంలో చక్కటి ప్రక్రియ ఉంది. అది పెద్దలైన వాళ్ళు కూడా పట్టించుకోవటం లేదు. అది ఏమిటో తెలుసునా, ఒక రాతిని తీసుకుని పూజ చేసి ఆ రాతిని నీళ్ళల్లో పడవేసినట్టయితే అప్పుడుట ఆ నది మీద కానీ సముద్రం మీద కానీ ఎలా దాటినా తమేవ సేతుం కృత్వా తరతి అంటుంది వేదం. చాలా లోతైన విశేషాలు ఉన్నాయి ఇక్కడ. అంచేత అలాంటిది చేశాడు కనుకనే దాటాడు. రామచంద్రస్వామి ఎక్కడా కూడా ధర్మాన్ని తప్పలేదు. ఇది జరిగిన పని. అంచేత నీవు 3 సార్లు చదవయ్యా. దానివల్ల ఆ శక్తి వల్ల నీవు చక్కగా రావణాసుడిని అద్య వధిష్యసి, చంపగలవు నువ్వు. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం